వెల్కమ్ టు ఎంఈ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ములగపూడి బెన్నవరం గ్రామంలో భీమవరపు సత్యవతి మరియు రొత్తల నాగ సత్యరాజు మాట్లాడుతూ మా యొక్క భూమిని 2 ఎకరాల 57 సెంట్లను మాకు సర్వే చేసి అప్పచెప్పాలని మేము కోరుతున్నామని మొన్న నాతవరం తహసీల్దార్ మరియు ఎస్సీ వచ్చి సర్వే చేయమని అనగా సర్వే చేయొద్దని అవతల పార్టీ చెప్తుందని, ఏ తప్పు చేయకపోతే ఎందుకు సర్వే చేయొద్దు అంటున్నారని, సర్వే చేసి ఉన్నతాధికారులు వెంటనే మా యొక్క భూమిని మాకు అప్పచెప్పవలసిందిగా కోరారు. మేము ఎటువంటి తప్పు చేయలేదని, తప్పు చేసిన ఇటంశెట్టి మహాలక్ష్మి అని, మా యొక్క భూమి 2 ఎకరాల 57 సెంట్లు ఆన్లైన్లో కూడా రికార్డ్ అయి ఉందని, వాళ్ళది 2 ఎకరాలు మాత్రమేనని భూమి మొత్తం సర్వే చేసి భూమి సరిహద్దులు నిర్ణయించి మా భూమిని మాకు అప్పచెప్పాలని కోరారు. అదేవిధంగా జీడి చెట్లను తనే కోసుకుని మా మీద కేసు పెట్టడం అన్యాయమని ఈ సందర్భంగా అన్నారు. ఇటువంటి వార్తలు చూడడానికి మా న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. గన్నవరం అది. తర్వాత నేను చిన్నప్పటి నుంచి ఎవరో చెప్తున్నాను. ఈ భూమి మామూలుగా వాళ్ళ నాన్నగారు ఆ పాపకి రాశాడండి. ఈ భూమి ఉత్తర వెంకటరామయ్య వీళ్ళ తాతకి రాశాడు. ఎవరికి రాశారు? వీళ్ళ తాతకి రాశాడండి. వాళ్ళ పాపకి పాప రాశాడు. ఇంటి పేరు నాకు మామూలుగా పాప రాయుడు కట్టే. చిన్నప్పటి నుంచి కూడా ఈ తోట ఉండేది మొత్తంగా. నా చిన్నతనంలో తోట ఉండేది. తర్వాత ఈ మధ్యలో మాకు ఇక్కడ భూ కట్టలేదు కదండి. ఆ తోట నేను 10 సంవత్సరాలు సాగు చేస్తున్నాను. ఆ తోట ఈ తోట కూడా ఎర్రాకోళ్ళు. ఈ భూమి ఈ సర్వే నెంబర్లు ఈ 2 ఎకరాల 57 సెంట్లు వెళ్తానండి. నేను మొన్న ఎంఆర్ ఆఫీసులో కూడా చెప్పడం జరిగింది. అక్కడ డిస్ప్యూట్ గొడవ ఎందుకంటే మాకు వాళ్ళకి 2 ఎకరాలు 2 ఎకరాల 52 సెంట్లు మీరు కొలిచి ఇవ్వాల్సిందిగా నేను కూర్చున్నాను నుంచి నేను ఎంఆర్ ఆఫీస్ కూడా చెప్పడం జరిగిందండి. ఇది ఇంచుమించు 10-15 సంవత్సరాల క్రితం ఇది జీడి తోటతో ఉండేది. ఆ జీడి తోట నేనే కొన్నానండి నరికి. ఆ రోజు నుంచి ఇది కొనే ఉంది. మధ్యకాలంలో ఒకసారి మా ఊళ్ళకి కౌలుకోవడం జరిగిందండి. ఆ దుక్కు కూడా నేనే దున్నాను. సౌడు మొక్కలు వేశారు. తర్వాత మళ్ళీ మెట్టపల్లి కౌలుకోవడం జరిగిందండి. అప్పుడు నేను దుక్కు దున్నాను. ఆయన ఉగ్గుల తోట వేసాడండి. మరి ఈ మధ్యకాలంలో ఈ తండ్రి చచ్చిపోవడంలో సరి రాకపోవడంలో నేను కొద్దిగా గడ్డాపారంబోక్ అని అంటున్నారు. కానీ గడ్డాపారంబోక్ కాదని అందరికీ తెలుసు. మేము చెప్తున్నామండి. అది అవతల పక్క నేను అది దున్నాను, ఇది దున్నాను నేను. ఇది ఆ కొట్టుకట్టించి ఆక్రమించడం జరిగిందండి. ఈ ఆక్రమణలు అరికట్టాలని నేను కోరుకుంటున్నాను. సిచ్యువేషన్ అయితే అలా అడ్డుకున్నారండి. నెక్స్ట్ నా పేరు నాగేశ్వరరావు, నా వెంకటరామయ్య. ఈ భూమి ఏమో కొన్ని 61లో కొన్నామండి. అప్పటి నుంచి సాగు చేస్తున్నాండి. ఈ మధ్యనే కొన్ని కారణాల వల్ల అవతలకి దెబ్బలు కాబట్టి మేము వదిలేసాం. ఆక్రమించిన తర్వాత సంవత్సరం బట్టి అడుగుతూనే ఉన్నాం. చేసుకున్నారు. వస్తామని అలా జపలు పెట్టుకుంటూ వచ్చి నిన్న మట్టికి మేము అన్నీ చేసిన తర్వాత అడ్డేశారండి. జరిగింది అది. ఈ భూమి అయితే మా చెల్లికి రాశానండి నేను. నెక్స్ట్ ఈ భూమి కొనడం అయితే 61లో మా అమ్మమ్మ గారు కొన్నారండి. మా అమ్మమ్మ గారు మా అమ్మకి ట్రాన్స్ఫర్ చేస్తే మా అమ్మమ్మ ఇద్దరికి ట్రాన్స్ఫర్ చేసిందండి. ఎంత కొన్నారు? మేము మా అమ్మమ్మ గారు కొన్నదైతే మొత్తం భూమి అంతా కలిపి 10 ఎకరాల 70 సెంట్లు అండి మొత్తం ఇస్తే. ఈ నెంబర్లో మట్టుకి 2 ఎకరాల 57 సెంట్లు అండి. అందులో 2 ఎకరాలు మా చెల్లికి ఇచ్చానండి 2 ఎకరాలు. భీమవరపు సత్యవతి, వైపోపు నూకరాజు, నీలంపేట. 58 సెంట్లు మా అబ్బాయికి ఇచ్చానండి, దొరబాబు. మీరు అప్పుడు సర్వే చేయమని చెప్పారు. అప్పుడు వాళ్ళు అది ములగపూడి చెందిన మా తాతగారు మా అమ్మగారికి ఇచ్చారండి ఈ 2 ఎకరాల భూమిన. తర్వాత ఈ 2 ఎకరాల పక్కన మా ఆయగారు అబ్బాయిది ఈ ఎన్నెళ్ళకి కూడా లింక్ డాక్యుమెంట్స్ మొత్తం అన్నీ ఉన్నాయండి సార్. 63లో కొన్నట్టుగా మొత్తం లింక్ డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయండి. ఎటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి సార్. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అయితే ఈ ల్యాండ్ ఏంటంటే మా నాన్నగారికి బాగోకపోవడం వల్ల కొద్దిగా ఆరోగ్యం రీత్యా కొద్దిగా
సాగులో లేదండి. ఒక 5 సంవత్సరాల పైనుంచి ఉదురు తుఫాన్కి గడ్డ కొట్టేసేసి గడ్డ పోవటం వల్ల ఆ ఖాళీ జాగాని వాళ్ళు అవతల వాళ్ళు ఆక్రమించి పనికాహార పథకంలో ఆక్రమించి దాన్ని మొక్కలేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి. మేము 2-3 సంవత్సరాల కింద నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగ్గా అలాగే చేద్దాము చేసేద్దాంలే క్లియర్ చేసుకుందాంలే అని చెప్పేసి అనగా మేము అలా ధీమాగా ఉన్నామండి. తర్వాత 1 year బ్యాక్ స్పందనలో పెట్టామండి. స్పందనలో పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి అడగడం జరిగింది. తర్వాత ఏమో ఆ మహాలక్ష్మి కొడుకు గోవింద్ అని అతనికి నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే అది ఎలా జరుగుతుంది ధనరాజు, మేము ఎప్పటి నుంచి దున్నేస్తున్నామని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడితే మరి ఏంటి పరిస్థితి అంటే మీరు చూసుకోండి మరి మేము చూసుకుంటాం అన్నట్టుగా మాట్లాడాడండి. దానివల్ల ఏంటంటే మేము ఇలాగ మన నాతో ఎంఆర్ ఆఫీస్ గారికి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే మొన్న ఈ తుప్పలో కొట్టేటప్పుడు ఈ కిందని గడ్డని లెవెల్ చేసినప్పుడు వెళ్ళి చెట్లు నరికేసాడని చెప్పేసి కంప్లైంట్ పెట్టాను మా మీద. ఆ బండి వెళ్ళేటప్పుడు అసలు మొక్కలే ఏం చవకుండా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి పెట్టానండి. మొక్కలు అయితే చంపలేదు సార్. తర్వాత రాళ్ళు పాతుకోమన్నారని చెప్పేసి రాళ్ళు పాతుకున్నామండి. రాళ్ళు తీసేయడం జరిగింది. రాళ్ళు తీసేశారని చెప్పేసి చెక్ చేయడానికి చూడడానికి వస్తే మొక్కలు నరికేసి ఉన్నాయండి. ఆ మొక్కలు కూడా మనకు ఎటువంటి సంబంధం లేదండి. ఎందుకంటే మొక్కలు ఎంత విలువైనది నాకు తెలుసు. నా పేరు రామ సత్యవతి. నాకు పుట్టిన వాళ్ళు 2 ఎకరాలు భూమి ఇచ్చారండి. అది ఇంతవరకు సాగులో ఉండేది. ఈ మధ్యనే మా ఆయనకి చనిపోవడంలో ఖాళీగా ఉండిపోయింది. అందులో నాన్నగారు కూడా చనిపోయారు. ఖాళీగా ఉండిపోయింది. అది ఖాళీ ఉండిపోయింది అనేది సఫా ఇచ్చారు. అది మాకు ఇమ్మని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానండి. ఇమ్మని ఇంటికి వెళ్ళి అడిగాను. అడిగితే తీసుకున్నారే అన్నారు. తర్వాత వెళ్ళి అడిగితే వాళ్ళ అబ్బాయి తిరగబడ్డాడు. ఫోన్ సర్వీస్ అనేసి వెళ్ళి సర్వీ పెట్టుకున్నామండి. అవి వచ్చారు, సర్వీ చేస్తాను అలాగనేసి వస్తే అడ్డేశారు. ఎంఆర్ఓ వచ్చారండి, ఎస్సీ గారు వచ్చారు, సర్వీ వచ్చారు. వచ్చి అందరూ కూడా సర్వీ చేస్తామనేసి అందరూ వచ్చి చూస్తుంటే అడ్డేశారండి. ఆ వేళ సర్వీ కూడా ఒప్పుకున్నాడు. తీరా బస్సు వచ్చిన తర్వాత అడ్డేశారు. మాకు ఇక సర్వీ చేయమని కోరుకుంటున్నాను. మాకు ఇస్తే చాలండి, ఎవరికి వద్దు. మాకు ఎత్తుకోవడం అంటే మా ఆయన చనిపోవడంలోనూ మా నాన్న చనిపోవడంలోనూ ఖాళీగా వదిలేసామండి. చేసుకోలేక ఖాళీగా ఉన్న వాళ్ళని ఈ చెరువు పని వాళ్ళ చేత కలిపేసుకున్నాడు. మా డాటిపేట ప్రకారంగా మాకు ఇవ్వండి చాలు, మాకు ఎవరికి వద్దండి. ప్రభుత్వం నడుపుకుంటున్నాను. గ్రామంలో నా పేరు తమరాన్ శ్రీను. ఈ భూమి ఈ సర్వే నంబర్లు ఈ 2 ఎకరాల 50 సెంట్లు వెళ్తానండి. నేను మొన్న ఎంఆర్ ఆఫీసులో కూడా చెప్పడం జరిగింది. అక్కడ డిస్ప్యూట్ గొడవ ఎందుకంటే మాకు వాళ్ళకి 2 ఎకరాలు 2 ఎకరాల 52 సెంట్లు మీరు కొలిచి ఇవ్వాల్సిందిగా నేను కూర్చున్నాను నుంచి నేను ఎంఆర్ ఆఫీస్ కూడా చెప్పడం జరిగిందండి. ఇది ఇంచుమించు 10-15 సంవత్సరాల క్రితం ఇది జీడి తోటతో ఉండేది. ఆ జీడి తోట నేనే కొన్నానండి నరికి. ఆ రోజు నుంచి ఇది కొన్నే ఉంది. మధ్యకాలంలో ఒకసారి మా ఊరిలో కౌలుకోవడం జరిగిందండి. ఆ దుక్కు కూడా నేనే దున్నాను. చౌడు మొక్కలు వేశారు. తర్వాత మళ్ళీ మెట్టపల్పలకు కౌలుకోవడం జరిగిందండి. అప్పుడు నేను దుక్కు దున్నాను. ఆయన ఉగ్గు తోట వేసాడండి. మరి ఈ మధ్యకాలంలోనూ ఈ తండ్రి చచ్చిపోవడంలో సరిగా రాకపోవడం కొద్దిగా గడ్డపారంపోక అని అంటున్నారు. కానీ గడ్డపారంపు కాదని అందరికీ తెలుసు, మేము చెప్తున్నామండి. అది అవతల పక్క నేను అది దున్నాను, ఇది దున్నాను నేను. ఇది ఆ కొట్టు కట్టించి ఆక్రమించడం జరిగిందండి. ఈ ఆక్రమణలు అరికట్టాలని నేను కోరుకుంటున్నాను.